మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేము. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మగు మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది శాశ్వతం. ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేము.